వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం అదృశ్యం మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి మలయాళం మూవీ, తెలుగులో ఉంది, తెలుగులో డబ్ చేశారు. ఇందులో స్టార్టింగ్లో ఒక లేడీ డాక్టర్ ఉంటుంది. ఈమె బస్సులో ఒక ఊరికి వెళ్తుంది. ఒక ఊరికి వెళ్ళి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళి తను వచ్చేసి ఒకరిని మర్డర్ చేశానని చెప్పి తనకు శిక్ష విధించాడు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తుంది. వస్తే అక్కడ ఎస్ఐ ఉండి, ఏంటో చెప్పండి మర్డర్ గురించి అడుగుతుంది. ఎస్ఐ తను చెప్పాడు, ఎస్ఐకి చెప్పానంటుంది, మొత్తం సిఐకే చెప్తానంటుంది ఎవరిని చంపారు అనేది. అయితే సిఐ వస్తేస్తాడు. సిఐ వచ్చినప్పుడు ఇంకా సిఐకి చెప్తుంది, ఇట్లా తనకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఫ్రెండ్ని చంపానని చెప్పి ఒక ప్లేస్లో చంపి పూడ్పించానని చెప్పి ఒక ప్లేస్ పేరు చెప్తుంది తను. అయితే సిఐ ఎస్ఐ వీళ్ళు పట్టించుకోరు, తనకు డిజార్డర్ ఉందని చెప్పి పట్టించుకోరు. అయితే వీళ్ళు పట్టించుకున్న వరకు ఇంకా మీడియా వాళ్ళు వస్తారు అక్కడికి. మీడియా వాళ్ళు వచ్చే వరకు ఇంకా తను డైరెక్ట్ చెప్తుంది తను చంపానని చెప్పి. వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేరు, ఆ ప్లేస్కి వెళ్ళట్లేదు అని చెప్తారు. అయితే వీళ్ళు వెంబడే ఆ ప్లేస్కి వెళ్తారు. వీళ్ళు అక్కడ వచ్చేసి తొమ్మిది వరకు 2 శవాలు బయటపడతాయి. 2 శవాలు వచ్చే వరకు ఇంకా వీళ్ళు తను చంపేసిన అని చెప్పి తన పర్సన్ పేరు అక్కడ ఉండదు, తన శవం అక్కడ ఉండదు, వేరే వాళ్ళిద్దరు 2 శవాలు ఉంటాయి. అశ్విన్ అని చెప్పి ఇంకో అతను, లారీ డ్రైవర్ ఒక అతను ఉంటాడు అని చెప్పి. తనకి ప్రీవియస్ ఆ ఇన్స్పెక్టర్ ఇరికినికే తను గేమ్ ఆడుతుంది. ఇన్స్పెక్టరే వీళ్ళిద్దరిని చంపేసి అక్కడ వేరే దగ్గర పూర్తి చేస్తాడు. ఇన్స్పెక్టర్ డౌట్ రాదు తన శవాలు అక్కడికి ఎట్లా వచ్చాయని చెప్పి. అయితే ఈ కేసుని వీళ్ళు ఇట్లే పొడిగిస్తారు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ దాకా. ఇంకా అక్కడ మెయిన్ ఎస్పీ వచ్చి తెలుసుకుంటాడు మొత్తం, తనే సిఐ ఇద్దరు చంపి ఒక ప్లేస్ చంపిన తర్వాత తను ఇంకో హెల్ప్ తీసుకొని ఆ శవాలను వేరే దగ్గర మార్చాడని చెప్పి. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అంతా సెకండ్ హాఫ్లో చూడండి. స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, అందరు యాక్షన్ బాగానే ఉంటుంది. మూవీ పర్లేదు, టోటల్ 3/5 రేటింగ్స్ ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.